నేను నా బీసీల కోసం, వాళ్ళ ఐక్యత కోసం, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి చకచక అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ పార్టీ నాయకులంతా కూడా నిమగ్నం అయిపోయారు. అనేక మేధావులు, అనేక విద్యావేత్తలు, అనేక మంది మాజీ ఉద్యోగులు అవ్వచ్చు, బీసీలకి సంబంధించి కులాల వారీగా నాయకులు అవ్వచ్చు, అందరినీ ఇన్వైట్ చేసి ఈయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మోరోవర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఆస్క్ ఆర్సీవై అని చెప్పి మేధావులు అలాగే 11 మంది జర్నలిస్టులు ఇద్దరిని సమ్మిళితం చేసి ఒకే డయాస్ దగ్గరికి తీసుకొచ్చి ఆర్సీవైని అంటే రామచంద్ర యాదవ్ గారిని ఏదైనా క్వశ్చన్ ఆస్క్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్, బీసీలకి సంబంధించి ఈయన చేస్తున్న పోరాటానికి సంబంధించి మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆయన ఆన్సర్ చెప్పే ఒక కొత్త ప్రోగ్రాం, కొత్త సంప్రదాయానికి ఆయన తెరతీశారు. మేధావులని అలాగే సీనియర్ జర్నలిస్టులు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆయన ఇన్వైట్ చేసి విజయవాడలో 9వ తారీఖున ఈ కార్యక్రమం ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో చాలా గొప్పగా, చాలా డిఫరెంట్గా ఆయన ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు. దానికి చాలామందిని ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి సందర్భంలో కూడా బీసీల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేయొచ్చు అనే అన్ని యాంగిల్స్లో ఆయన డీప్గా అనలైజ్ చేసి అనేక మంది విద్యావేత్తలను అవ్వచ్చు, లేదనంటే వయసులో ఇంతకుముందు అనేక పార్టీలో పనిచేసి, లేదనంటే రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఉద్యమాల్లో ఫైట్ చేసిన వాళ్ళని అవ్వచ్చు, వాళ్ళ బీసీలకి సంబంధించి ఎవరైనా సరే వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా ఆయన గెయిన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి కలుపుకొని బీసీల ఐక్యత కోసమే నా ఎజెండా అంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక ఈ ఆమరణ నిరాహార దీక్షకి సంబంధించి ప్రతిరోజు ఒక అప్డేట్తో మీ ముందుంటాను. ఈరోజు ఈ ఆమరణ నిరాహారకి సంబంధించిన 5 డిమాండ్లే ప్రధాన లక్ష్యంగా ఆయన చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మరి ఎలా అడ్డంకులు రానివ్వకుండా ముందుకు వెళ్తుందా, లేదంటే ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారిని ప్రతి సందర్భంలో అడ్డుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆయన దీన్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తారు, లేదంటే ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, సాఫీగా వెళ్ళగలుగుతుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మొత్తానికైతే ఇది మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు చేయబోతున్న ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన అప్డేట్.